జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు. కానీ సింగపూర్ నుంచి కొంతమంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు. దానికి టీడీపీ కూటమి నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు? సింగపూర్ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారంటేనే అక్కడే అర్థమైపోతుంది. అసలు సింగపూర్ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక అడ్డా. ఎందుకంటే ఈయన సంపాదించినటువంటి సంపాదనంతా కూడా అక్కడ కూడబెడతారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. సింగపూరు కొట్టిన పిండి లాంటిది ఆయనకి. తరచుగా వెళ్ళొస్తారు, పుట్టింటికో ఏదో అత్తింటికి వెళ్ళినట్టుగా వెళ్ళొస్తారు. తండ్రి కొడుకులు ఇద్దరు అనేది అందరికీ తెలుసు. అయితే మరి అత్యంత సన్నిహితుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఈశ్వర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అవినీతి కేసులో. కాబట్టి అంటే రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందేమో అని ముందుగానే ఊహించుకొని మరి ఇక్కడ 11 అంటున్నారు. మరి 164 స్థానాలు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడిని కలవలేదు. అలాగే సకల శాఖ మంత్రి లోకేష్ బాబు గారిని కలవలేదు. మరి డిప్యూటీ సీఎం గారిని కలవలేదు. మరి వచ్చి 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వచ్చి కలిసారా? అది మీరే ఆలోచించాలి, ఎందుకు కలిశారనేది. మరి అవినీతికి అడ్డాగా మారినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, అదే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, వీళ్ళు ఏదైతే పకటకలగా అంటూ 30 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం అంటున్నారో, ఇటువంటి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాక్షస పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం అంతా కూడా ఈ దేశం నుంచి ఇతర దేశాలకు కూడా పాకినట్టుంది. కాబట్టే నాకు తెలిసి బహుశా రాబోయే రోజుల్లో అదే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కాబోతున్నారని వాళ్ళకి ఇండికేషన్ వెళ్ళింది. కాబట్టి ఈరోజు వచ్చి మరి 11 స్థానాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చారని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న మీటింగ్లో కూడా ఒక మాట అంటున్నారు, నేను అభివృద్ధి చేస్తున్నా, సంక్షేమం చేస్తున్నా, కానీ పక్క చూపులు చూస్తున్నారు అన్నారు. ఏంటి పక్క చూపులు అని ఎవరిని అంటున్నారు ఆయన? పక్క చూపులు అని మాట ఆయన నోట్లో నుంచి ఎప్పుడైతే వచ్చిందో ఆయనకి అర్థమైపోయింది సినిమా. ఈ 2 సంవత్సరాలుగా ప్రజల నుంచి ఏ విధంగా వ్యతిరేకత వస్తుంది ఏంటి అనేది, ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ యొక్క ఫాలోయింగ్ ఎలా ఉందనేది, అసలు సినిమా ఏంటనేది ఆయనకే అర్థమైపోయింది. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. పక్క చూపులు ఎందుకు చూస్తారు? మీరు సక్రమంగా నిలబెడితే, అంటే సక్రమంగా అఘోరిస్తే ప్రజలు పక్కచూపులు చూడాల్సిన అవసరం, అంత కర్మ కూడా ఉండదు కదా. మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పక్కన పడేసేసి కేవలం మీ పబ్లిసిటీకి, అలాగే పొద్దున్న లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించకుండా మీరు, మీ నాయకులు, మీ మంత్రులందరూ కూడా అదే పని కట్టుకొని మరి మీరు ఏదైతే పాపం కష్టపడి చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలు, ఆ అభివృద్ధి, ఆ సంక్షేమం అంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు మీ యొక్క పతనాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారు. అందుకే మీరు మీ నోట్లో నుంచి అటువంటి మాటలు వస్తున్నాయి. ఆ వ్యతిరేకత అంతా కూడా మీకు అర్థమైంది సినిమా. నాకు తెలిసి బహుశా రాబోయే రోజుల్లో కూడా చాలా కఠినతరంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఊహించుకుంటూ ఉన్నారు.